మార్నింగ్ అండ్ వెల్కమ్ టు టీవీ5 క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక మంచి రికవరీ చూసాము. ఓపెనింగ్లో చూస్తే కనుక ఒకసారి మనకి సింగపూర్ నిఫ్టీ 40 పాయింట్లు మైనస్తో చూపించింది. ఇండియన్ మార్కెట్ కూడా మళ్ళీ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్తుంది అన్న కన్సర్న్స్ తోటి ఉన్నప్పుడు మార్కెట్లో ఒక 30 పాయింట్స్ వరకు పడి 9600 వరకు వెళ్ళి మార్కెట్ చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. అలాగే లాస్ట్ ఒక 1 అవర్ 2 తర్వాత మార్కెట్ చక్కటి రికవరీ చూసాము. ఇంట్రాడేలో ఒక లాసెస్ అనేది రీకూప్ అయ్యి ఒక స్వల్ప లాసెస్ తోటి 20 పాయింట్స్ తోటి మార్కెట్ క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇంచుమించు డే హై దగ్గరే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక కొంచెం స్థిరంగానే బాగా 23,700 పైనే కొంచెం స్థిరంగానే క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇవాళ మూమెంట్ చూస్తుంటే పెద్ద కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే సూచనలు కనిపించట్లేదు. మార్కెట్లో కొంచెం ఓవరాల్గా ఇవాళ రికవరీ కూడా స్టడీ ట్రెండే చూసాము. సో ఇమీడియట్ కరెక్షన్ థ్రెట్ పెద్దగా లేనప్పటికీ మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 9700 దగ్గర కీలకమైన నిరోధక స్థాయి, కీలకమైన బ్యారియర్ ఉంది. ఇది షార్ట్ టర్మ్ మేజర్ కీలకమైన బ్యారియర్. జనరల్గా జనరల్గా టెక్నికల్గా ఎప్పుడైతే కనుక ఎంత ఎక్కువ కన్సాలిడేషన్ అవుతే ఆ వచ్చే ట్రెండ్ అంత పెద్దదిగా ఉంటుంది, అంత మేజర్ మూవ్ ఉంటుందని కూడా చెప్తోంది. అంటే ఎంత చెట్టుకు అంత గాలినట్టు ఎంత సేపు కన్సాలిడేషన్ అయితే అంత నెక్స్ట్ ట్రెండ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ లాస్ట్ 3 వారాలుగా మనం కన్సాలిడేషన్ చూస్తున్నాం కాబట్టి మార్కెట్ ఒక మేజర్ ట్రెండ్కి, మేజర్ డైరెక్షన్కి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మనం ఆ టెక్నికల్గా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే ఆ బ్రేక్అవుట్ అయ్యే టైంకి కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా ప్రిపేర్డ్గా ఆ ట్రెండ్ క్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆ కరెక్ట్గా ఆ పొజిషన్ టైంలో ఉండాలి. అప్పుడే మనకి ఆ పూర్తి గెయిన్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఇందాక చెప్పినట్టు 9700 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ అవ్వాలి. ఇవాళ ఒకసారి మనం ముఖ్యమైన కొన్ని స్టాక్స్ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి చూద్దాం. ఇవాళ ఎల్ఎన్టీ చూస్తే కనుక ఇవాళ మంచి గెయిన్స్, లాభాలు రావడం మనం చూసాము. ఎల్ఎన్టీ చూస్తే కనుక ఇవాళ గవర్నమెంట్ స్టేక్ సేల్ అన్న రిపోర్ట్స్ రావడంతో మనకి కొంచెం పెరిగి వాల్యూమ్స్లో ఒక స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది మనం ఎల్ఎన్టీలో చూసాము. సో కాకపోతే ఎల్ఎన్టీలో మనకి హయ్యర్ లెవెల్లో ఇప్పుడు న్యూస్ వచ్చినప్పటికీను మనం గత కొన్ని నెలలుగా చూస్తే కనుక లాస్ట్ అక్టోబర్ ఒక మేజర్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాం. 1300 నుంచి 1800 వరకు వెళ్ళి 1800 దగ్గర ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి న్యూస్ ఇవాళ వచ్చినప్పటికీను సో ఇప్పుడు ఇక మీద ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, అప్ ట్రెండ్ వస్తుందని కాకుండా హైయర్ లెవెల్లో కాషియస్గా ఉండాలి. ఎందుకంటే 1800, 1850 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. అలాగే ఇంకొక ప్రధానమైన స్టాక్, కొంచెం లైమ్ లైట్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక ఆస్ట్రాజెనెకా ఫార్మా. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి గత కొన్ని నెలలుగా మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. డౌన్ ట్రెండ్లో ఉండి ఇవాళ మనకి ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఒక 1.6 వరకు పెరిగి 930 దగ్గర ప్రస్తుతానికి క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే మటుకు ఆస్ట్రాజెనెకా వీక్గా కనిపిస్తుంది. సో లాస్ట్ కొన్నాళ్ళుగా పడుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన వెంటనే కొంచెం వాల్యూ బయింగ్ తోటి పెరగటం అనేది మనం చూస్తాం. ఓవరాల్గా ఫార్మా స్పేస్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే కనిపిస్తుంది కాబట్టి ప్రైస్ కూడా చూస్తే కనుక కొంచెం హై రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఆస్ట్రాజెనెకాని ప్రస్తుతానికి కొంచెం స్థిరపడి కొంచెం కుదిరిపడేంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. ఓవరాల్గా ఫైనాన్షియల్గా కూడా చూస్తే కనుక ఆస్ట్రాజెనెకా ఫార్మా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక మనకి లాస్ట్ క్వార్టర్ కొంచెం లాస్ అనేది కనిపించింది. కాకపోతే ఈక్విటీ చాలా తక్కువ, 5 కోట్లే. అలాగే మనకి డెట్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి, బట్ అయినప్పటికీ కొంచెం మన రిజల్ట్స్ బాగలేదు కాబట్టి ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ మేజర్ స్టాక్ చూస్తే కనుక స్వెలెక్ట్ ఎనర్జీ. ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోటి స్లైట్గా కరెక్షన్ రావడం మనం చూసాం. ఓవరాల్గా చూస్తే కనుక స్వెలెక్ట్ ఎనర్జీ మంచి కంపెనీ, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో అనూహ్యమైన ర్యాలీ చూసాం. 350 నుంచి 550 వరకు వెళ్ళి కొంచెం ఈ లెవెల్లో 550 లెవెల్స్ 2015 పీక్ కాబట్టి అక్కడ కొంచెం ప్రస్తుతానికి ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కూడా ఇవాళ స్ట్రాంగ్ అప్ మూవ్ చూసాము. ఇవాళ కొంచెం మంచి వాల్యూమ్స్ కూడా చూసాము జెట్ ఎయిర్వేస్లో. ఈ మధ్య మనం చూస్తున్నాము గత 6 నెలలుగా మనకి క్రూడ్ ఆయిల్ హై నుంచి పడుతూ వస్తుంది. పడి మనకి 1000 రూపాయల వరకు బాగా తగ్గింది. 3700 నుంచి ఇంచుమించు 2700 వరకు పడింది. కాబట్టి మనకి ఎయిర్ వేస్ కంపెనీస్ అన్నీ కూడా
బాగా ఏవియేషన్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి క్రూడ్ బాగా తగ్గడంతో. ఒకవేళ కనుక క్రూడ్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటే, ఎందుకంటే మేజర్ లో దగ్గరికి రావడం మనం చూస్తున్నాము, మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. కాబట్టి క్రూడ్ ఈ లెవెల్లో కనుక ఆగితే అప్పుడు గత 2-3 నెలలుగా చూస్తున్న ఒక అప్ ట్రెండ్లో ఏవియేషన్ స్టాక్స్కి కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మన ఇవాళ ఏబీబీ ఇండియా చూస్తే కూడా ఇవాళ కొంచెం బాగా అప్ మూవ్లోకి వెళ్ళటం మనం చూసాము. బట్ ఈ స్టాక్ ఆల్రెడీ 1000 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది. ఇవాళ 1500 దగ్గర కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ స్టాక్ మరి చూస్తే 1600 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ మంత్ ఏబీబీ ఇండియా ఈ స్టాక్ ఈ లెవెల్లో పీక్ ఫామ్ అయ్యి ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. ఆ పీక్ని మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేస్తుంది, ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అది ఫామ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సమ్ న్యూస్ చూసాం మనం, ఎల్ఎన్టీ అక్విజిషన్ ప్లాన్ ఉంది అన్న ఉద్దేశంతో ఏబీబీ ఇండియా కూడా బాగా పెరుగుతూ వచ్చింది. అలాగే వీడియోకాన్ ఇండస్ట్రీస్ పడుతూనే వస్తుంది. మొన్న ఆ మధ్య Q4 రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి వీడియోకాన్ ఒక మేజర్ క్రాష్ చూసాము. 110 రూపాయల నుంచి ఇంచుమించు మనకి ఆల్మోస్ట్ 15 రూపాయల వరకు, 19 రూపాయల వరకు పడింది. ఇవాళ కూడా మనకి లోయర్ సర్క్యూట్ కూడా టచ్ అయింది. సో భారీగా పతనమైన స్టాక్ వీడియోకాన్ ఇండస్ట్రీస్. హేవెల్స్ ఇండియా ఇవాళ ఎక్స్ డివిడెంట్ అయింది. హేవెల్స్ ఇండియా మనం చూస్తే కనుక గత కొన్నాళ్ళుగా బాగా పెరుగుతూ వచ్చింది. 300 నుంచి 500 వరకు వెళ్ళి ప్రస్తుతానికి మనకి ఒక 1% వరకు శాతం వరకు పడి 480 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎక్స్ డివిడెంట్ అయింది కాబట్టి కొంచెం చిన్న కరెక్షన్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఒకసారి మనకి మిగతా BSEలో బాగా కొన్ని స్టాక్స్ పెరిగిన స్టాక్స్ చూద్దాం. ఇంచుమించు 20% వరకు చాలా కంపెనీస్ పెరిగాయి. ఇండియా స్టీల్ నెట్వర్క్ అనే కంపెనీ చూస్తే కనుక బాగా మేజర్ అప్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా చూస్తే మటుకు ఈ స్టాక్లో పెద్ద, ఇన్ఫ్యాక్ట్ 3 రూపాయల్లో ఉన్న స్టాక్ పెద్ద టెక్నికల్స్ కూడా చెప్పడానికి లేదు. క్యాస్టెక్ టెక్నాలజీ కూడా 20% పెరిగింది. 8 రూపాయల్లో ఉన్న స్టాకు భూషణ్ స్టీల్ చూస్తే కనుక 12% పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇది కూడా వీక్గా ఉన్న స్టాకు. మన NPA సంబంధించిన వరకు ఇష్యూ రావడం మనం చూసాము. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ 18% పెరిగింది, కానీ వాళ్ళ జస్ట్ 2 రూపాయలలోనే ఇంకా క్లోజ్ అయింది. సో ఇటువంటి స్టాక్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిది. ఇవాళ ఒకసారి మనకి ఫ్రంట్ లైన్లో ఒకసారి NSEలో చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్ బాగా పెరిగింది. హిందుస్థాన్ లీవర్ ఇంచుమించు 3% వరకు మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాము. ఆ మధ్య కూడా మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, టెక్నికల్గా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. న్యూ పీక్ 1000 రూపాయలు దాటిన తర్వాత కూడా హిందుస్థాన్ లీవర్ హై లెవెల్లో బాగా పటిష్టంగానే కనిపిస్తుంది. ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1% వరకు పెరిగి 1427 దగ్గర క్లోజ్ అయింది. మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము, న్యూస్ రాకముందే మనకి రిలయన్స్ కూడా టెక్నికల్గా టర్న్ అయినట్టు కనిపించింది, షార్ట్ టర్మ్ లీడ్ అవుతుంది అని కూడా అనుకున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1430 వరకు వచ్చింది, కానీ 1450 దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి షార్ట్ టర్మ్లో ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ కాషియస్గా ఉండాలి. ఎందుకంటే 1450 అనేది ఒక నెల క్రితం వచ్చిన టాప్. అది అక్కడ 2 సార్లు మనకి వీక్లీ చార్ట్లో టాప్ ఏర్పడి ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్ చూసాం. కాబట్టి 1450, 1460 దగ్గర రిలయన్స్కి ఒక చిన్న బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది, కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మారుతి చూస్తే కనుక గత కొన్ని నెలలుగా మార్కెట్ని అప్ ట్రెండ్ లీడ్ చేయడం మనం చూసాము. ఫండమెంటల్గాను మనకి ప్రతి క్వార్టర్ మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా వస్తూ వచ్చింది. టెక్నికల్ కూడా చూస్తే కనుక 5000 నుంచి 7500 వరకు కూడా మారుతి వెళ్ళింది. ప్రస్తుతానికి 7500 దగ్గర షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో కొంచెం కరెక్షన్ కాదు, అట్లీస్ట్ ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మారుతి. అలాగే కోటక్ బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తే కనుక కోటక్ మహీంద్రా బాగా పెరిగింది. మనకి ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 2 వీక్స్గా ఒక స్వల్ప రియాక్షన్ వచ్చినప్పటికీ కోటక్ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్తో చూస్తే కనుక కోటక్ బ్యాంక్ అన్నిటికన్నా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ పొజిషన్ ఈ లెవెల్లో తీసుకుంటే 985 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే సన్ ఫార్మా ఇవాళ 1% పెరిగినప్పటికీ ఇవాళ మనకి US FDA సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది సన్ ఫార్మాకి, అందువల్ల ఈ స్టాక్ కూడా 1% పెరిగింది. కానీ ఈ మధ్య ఫార్మా స్టాక్స్ ర్యాలీలో సన్ ఫార్మా అంత స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి
ప్రస్తుతానికి పెద్ద ట్రెండ్లో మార్పు ఏమీ కనిపించట్లేదు. అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక సన్ ఫార్మా ఇంకా కొంచెం ప్రస్తుతానికి వీక్గానే కనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేయడమే మంచిది అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి ఇది బేసికల్గా ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని పరిస్థితి. అలాగే ఇందాక కొన్ని మనం సెలెక్ట్ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది, షార్ట్ టర్మ్లో మూమెంట్స్ ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొన్ని 2-3 స్పెసిఫిక్ స్టాక్స్ గురించి సిగ్నల్ చూస్తే కనుక 2 స్టాక్స్ స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి సన్ టీవీ. సన్ టీవీ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అనంతరం మనం సన్ టీవీ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ అయింది కాబట్టి సన్ టీవీ ఇక్కడ నుంచి కొంచెం ఫర్దర్గా అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో సన్ టీవీ నా ఉద్దేశంలో ఒక హోల్డ్ కేటగిరీ కింద లేదంటే కనుక బై కేటగిరీ కింద అనుకోవచ్చు. అలాగే రెండో స్టాక్ చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి ఏషియన్ పెయింట్స్ కూడా కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అలాగే మిగతా కొన్ని స్టాక్స్ డీసీబీ, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ కోసం లాంగ్ పొజిషన్ని ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్గా పెరిగాయి కాబట్టి ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉన్నాయంటే కనుక. సో అలాగే రేపు ఒకసారి మార్కెట్ పరిస్థితి గమనిస్తే రేపు మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. బహుశా మార్కెట్ రేపు 9650 దగ్గర ఇంట్రాడే రెసిస్టెన్స్ ఉంది. సో ఈ మధ్య మనం చూస్తున్నాము గత 2 వారాలుగా 9600 దిగితే ఇంట్రాడే వీక్ అవుతుంది. 9650 పైన నిలబడితే రెసిస్టెన్స్ కాబట్టి ఇంట్రాడే పెరుగుతూ వచ్చింది. సో రేపు 9650 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ లో నుంచి 9650 దాటి దానిపైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే అప్పుడు ఇంట్రాడే మళ్ళీ 9700 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఏదైనా సరే మార్కెట్ షార్ట్ టర్మ్ 9700 బ్రేక్అవుట్ అవుతే కనుక ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ షార్ట్ టర్మ్ 10 days 20 days మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ టచ్ అవుతున్నాయి ప్రైస్కి కాబట్టి మేజర్ మూమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మార్కెట్ రిపోర్ట్. మళ్ళీ రేపటి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.